తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7:27 వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి సహా పలు చోట్ల కంపించింది భూమి. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మొత్తం సౌత్ ఇండియాలో 20, అదేవిధంగా తెలంగాణ పర్టికులర్గా తెలంగాణ విషయానికి వస్తే 50 ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయన్నారు శాస్త్రవేత్తలు. భూప్రకంపనలకు కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జనం వణికిపోయారు. పలు చోట్ల ఇంటి గోడలు పడిపోయాయి. సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ కూలిపోయింది. 30 సెకండ్లకు పైగా వచ్చిన భూకంప తీవ్రత సీసీ కెమెరాలో రికార్డైంది. ఖమ్మం నగరంలోని రైతు బజార్ ఏరియాలో భూప్రకంపనలతో ఇంటిపై రేకులకు పగుళ్లొచ్చాయి. పలు షాపుల్లో ఉన్న వస్తువులు కింద పడి చెల్లాచెదురయ్యాయి. ఇంటి బయట పెట్టిన బైక్ కూడా కదిలిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. మంచిర్యాల, చెన్నూరు, జైపూర్ మండలాల్లో కంపించింది భూమి. వరంగల్ జిల్లాలో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7:27 నుంచి 7:45 వరకు అక్కడక్కడ భూమి స్వల్పంగా కంపించింది. జనగామ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్వల్పంగా కంపించింది భూమి. 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తున్నారు ప్రజలు. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఉదయాన్నే దుకాణాల్లో ఉన్నవారు సైతం భయంతో వణికిపోయారు. సింగరేణి కోల్ బెల్ట్ కు దగ్గరగా భూకంప కేంద్రం ఉంది. భద్రాద్రి జిల్లాలో ఎక్కువగా ప్రకంపనలు వచ్చాయి. కోల్ బెల్ట్ దగ్గర ఉండడంతో ప్రజలు భయపడ్డారు. కోల్ బెల్ట్ ఏరియాలో ఇంత పెద్ద తీవ్రతతో భూకంపం రావడం ఇదే తొలిసారి. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 7:27 భూప్రకంపనలు వచ్చాయి. దీంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు జనాలు. కాసేపు ఏం అర్థం కాక భయపడ్డారు. హైదరాబాద్, రంగారెడ్డి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో భూమి 2 సెకండ్ల పాటు స్వల్పంగా కంపించింది. హైదరాబాద్ జోన్ 2 పరిధిలో ఉంది. అందులోని తక్కువ భూకంపాలు వచ్చే జోన్లో ఉన్నప్పటికీ భూప్రకంపనలు రావడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జిల్లాలో భూకంపం ప్రజల్ని భయాందోళనకు గురిచేసింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరులో పలు సెకండ్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. నందిగాంలో 7 సెకండ్ల పాటు కంపించింది.